నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్ అధ్యక్షుడు జగిని నాగభూషణం విన్నపం ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ పరకాల పట్టణం క్యాంపులో దుస్తులు పంపిణీ హనుమకొండ జిల్లా పరకాలలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కేరళలో బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హత్య సికింద్రాబాద్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం వెంటనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జగిని నాగభూషణం డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నా పేరు జగిని నాగభూషణం. ఆర్యవైశ్య మహాసభ ప్రపంచ శాఖలు తెలంగాణ శాఖకి నమస్కారం అండి. నా పేరు జగిని నాగభూషణం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖకి నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. తెలంగాణ ప్రెసిడెంట్ అన్నట్టు. ఆర్యవైశ్య మహాసభ నుంచి మేము చేసే సొసైటీకి సంబంధించిన సేవా కార్యక్రమాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా కమ్యూనిటీలో ఉన్న పేదవాళ్లకు ఉచిత పథకాలకు కూడా వాళ్ళకు కూడా అర్హులుగా ఎంపిక చేసి వాళ్లకు సహకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలు ఇస్తుంది పేదవాళ్లకు. మా దాంట్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మా కమ్యూనిటీని కూడా ఎలిజిబిలిటీ చేస్తూ మా వాళ్ళకు కూడా ఆ సేవా పథకాలు ఏవైతే ఉన్నాయో ఉచిత పథకాలను కూడా వాళ్ళను అర్హులుగా గుర్తించాలి, సహకరించి వాళ్ళకు అందించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను కుల మతాలకు అతీతంగా అందరికీ సమ ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణం క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ ను పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో 75 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. కరోనా వల్ల ఆర్థిక లోటు ఏర్పడినప్పటికీ పేద ప్రజల సంక్షేమ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. దళారులకు తావివ్వకుండా ప్రతి సంక్షేమ పథకం నేరుగా పారదర్శకంగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. మేలు కోరాలని నీవు నియమించిన నా నాయకుని కొరకు ప్రార్థిస్తున్నా. ఆకాశమును భూమిని సృష్టించిన దేవా, నీ దాసుని మీద నీ కృప కలుగును గాక. ప్రజలకు న్యాయం చేయడానికి, వెలుగునివ్వడానికి, గుండివారిని నడిపించడానికి, గుడ్డివారికి దారి చూపించడానికి దైవ కృప నీ కుమారుని మీద కలుగును గాక. ప్రభు, ఆ దైవ వాక్యములో ఉన్న జ్ఞానం, దైవ వాక్యములో ఉన్న శక్తి నీ కుమారునికి స్వస్థత అనుగ్రహించును గాక. ఈ శరీరంలో ఇక్కడ నిలబడిన ఒక్కొక్కరి నాయకుని కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వారందరికీ జ్ఞానమినియు. పసరగా నుండి ఇద్దరు అందరు ఆగండి, అక్కడ ఆగండి. నలుగురు పాస్టర్లు జాషువా
మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా చింత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రజలు కష్టాలు పడుతున్నా, ప్రజలు అనేక రకాల హింస పడుతున్నా దానిని చూసే ఆ యేసు ప్రభు ఒక దేవునిలాగా వచ్చి ఆ రోజు ఆ ప్రజలను కాపాడుకోవడం, ఇప్పటి వరకు కూడా మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడుకుంటూ క్రీస్తును అనునిత్యం మనం మాట్లాడుకుంటూ ముందుకు పోతాము. ఈరోజు ఏ చరిత్ర చూసినా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5,50,00,000 నిధులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 4,50,00,000 వ్యయంతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ₹1,00,00,000 వైకుంఠధామంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి ప్రతి మున్సిపాలిటీలో, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అదేవిధంగా వైకుంఠధామంలో ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అమౌంట్ అనేది మనకి అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం పరకాల మున్సిపాలిటీ లిమిట్స్లో 4.5 crores మనకి ఎస్టిమేషన్ వాల్యూతో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్, అదేవిధంగా 1 కోటి ఎస్టిమేషన్ వాల్యూతో మనం వైకుంఠధామంకి ఈరోజు ఫౌండేషన్ వేయించుకోవడం జరిగింది. సో ప్రతి పట్టణంలోని మున్సిపాలిటీలో కూడా ఈ మనకి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు అనేవి మోడర్నైజ్డ్గా ఉండాలి, అదేవిధంగా మనకి ప్రజలందరికీ చేరువలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ల్యాండ్ అయినా కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠధామం కూడా అన్ని ఫెసిలిటీస్తోని మనకి మోడర్నైజ్డ్గా ఉండే విధంగా కూడా ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎలా అయితే వైకుంఠధామంలో కన్స్ట్రక్షన్ చేసుకున్నామో అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం వైకుంఠధామాన్ని కూడా ఈరోజు ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. కేరళలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసన్ హత్య ఖండిస్తూ రామ్ గోపాల్పేట్ డివిజన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు మేరకు ప్యారడైజ్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్ది రవీందర్, సారంగపాణి పాల్గొన్నారు. గావించబడినటువంటి ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అజిత్ శ్రీనివాసన్ ఒక హత్య పైన యావత్ భారతదేశం అంతా కూడా అతలాకుతలమైన సందర్భంలో ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడినటువంటి కేరళ నాయకులకి తగిన బుద్ధి చెప్తాం. ఏది అయినప్పుడు కూడా అనేక మంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న ఈ కేరళ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి యావత్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశం ప్రజలందరూ కూడా సమాయత్తమై తగిన రోజుల్లో రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, జెడ్పీ వైస్ చైర్మన్ బామని సాగర రాజన్న, ఎంపీపీ చంద్రకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు వ్యవస్థాపకులు పాతూరి విఘ్నేశ్వరరావు 16వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నాయకుడు తెలంగాణ పోరాట యోధుడు గడ్డం వెంకటేశ్వర స్వామి 7వ వర్ధంతి నిర్వహించారు. ఇరువురి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ ఇరువురి సేవలను కొనియాడారు. మాలల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జాంగా శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పుష్పరాజ్, తెలంగాణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బాలకిషన్ పాల్గొన్నారు. ఈరోజు మాలమనాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాలల గురించి పివి రావు, స్వర్గీయ పివి రావు గారి 6వ వర్ధంతి, పివి రావు 6వ వర్ధంతి 16వ వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మాలల గురించి ఎంతో శ్రమపడి కష్టపడి ఢిల్లీలో బాణం విడిచిన ఘనత స్వర్గీయ పివి రావు గారికి ఉందని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వర్ధంతి, పివి రావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన మాలమనాడు. అదేవిధంగా కాక గారు మన 7వ వర్ధంతి ఘనంగా జరుపుకోవాలి. కాక అంటే ఢిల్లీ వరకు గల్లీ వరకు గుర్తించిన కాక ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని పోయి ఉద్యమాలు చేసిన ఘనత కాక గారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ కావాలని కొట్లాడిన కాక గారు మనకు తెలంగాణ వస్తే అభివృద్ధి ఏంటి, ఆయన కేంద్ర మంత్రి కాదు, ఎంఆర్పిఎస్ కార్యకర్తనంట. నీవు కేంద్ర మంత్రికి వెళ్ళి బర్తరఫ్ చేయాలి బీజేపీ బండి సంజయ్ గారు, నీవు పోయి ఫుల్ సపోర్ట్ ఇస్తాంటవా? మీది న్యాయమైన పోరాటం, మాలలోది న్యాయమైన పోరాటం లేదా? బండి సంజయ్, నువ్వు ఏ జిల్లాలకు పోయినా బండి సంజయ్ను, కిషన్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని మొత్తాన్ని బర్తరఫ్ చేయాలి పార్టీలకు వెళ్ళి, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తిరగని బండారు దత్తరాలాగా. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. మండల బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంతోష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న కాలంలో మోగేది కేసీఆర్ చావుడప్పేనని విమర్శించారు. వడ్లు కొంటామని ఒకసారి, కొనమని ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ప్రధాని దిష్టిబొమ్మని దహనం చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని నిలదీశారు. భారతీయ జనతా పార్టీ అంతరంగ మండల శాఖ తరఫున నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు అయితేమి, నాయకులు అయితే ఏముంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దేశ ప్రధానమంత్రి గౌరవంగా పిలుచుకునే నరేంద్ర మోదీ గారి యొక్క దిశగా దానం చేయడం అనేది చావదప్పుకోవడం చాలా క్షమించడానికి నేరం. ఇది పిరిగిపంద చర్య. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి వెన్నుముక అయినటువంటి ప్రధానమంత్రి దిశముఖ తల్లిదండ్రులు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు దేశంలో ఎక్కడైనా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ధర్నాలు చేస్తారా? రాస్తారోకాలు చేస్తారా? ధర్నా చౌక్ మీరే ఎత్తేస్తారు, మీరే రాస్తారోకాలు చేస్తారు. దళిత బంధు మీరే ఇస్తా అంటారు, మళ్ళీ తర్వాత మీరే ఇవ్వంటారు. ఇది ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాము? ఈరోజు ప్రతి గింజ నేనే కొంటా అన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఏమైంది? ఎందుకు కొనట్లేదు? ఇన్ని 7 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్న విషయాన్ని పక్కకు పెట్టి మేమే కొంటున్నాం రైతులకు ఇన్ని రోజులు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజం ఏది నిలబడింది? ఇప్పుడు కళ్ళం మీద ఉన్నటువంటి వడ్లను కొనడానికి దిక్కు లేదు, కానీ ఇక ముందు జరగబోయే దాని గురించి పరిమాణాలు
దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో పంజాబ్ కానీ ఏ రాష్ట్రంలో లేని రైతాంగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నది? ఎందుకు అంటే జిహెచ్ఎంసీలో గెలిచినాం, హుజరాబాద్లో గెలిచినాం, దుబ్బాకలో గెలిచినాం, సిచ్యువేషన్ బాగా లేదు, మా అధికారం పోయే పరిస్థితిలో ఉన్నది, ఏం చేయాలి? మళ్ళీ ఏదో ఒక పుల్లలు పెట్టాలి, ఏదో ఒక ఉద్యోగాలు చేయాలి ఆలోచనతో ఈ విధంగా ధోరణి చేస్తున్నాం. రైతులారా, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది, కేంద్రం అండగా ఉన్నది, మా బండి సంజయ్ అన్న గారు అండగా ఉన్నాడు, ఈ అంతర్గత మండల శాఖ అండగా ఉన్నది. మీరు ఏ పంటైనా పండించండి, మేము మీకు అండగా ఉంటాం. కేంద్ర అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ ఎందుకు ఆందోళనలు చేస్తుందో అర్థం కావడం లేదని వనపర్తి జిల్లా కొత్తకోట బీజేపీ నాయకులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పండిన ప్రతి గింజను కొంటామని కేంద్రం చెబుతున్నా ఆందోళన చేస్తూ రైతులను అయోమయానికి గురి చేయడం ఒక ఎత్తుగడగా బీజేపీ భావించాల్సి వస్తుందని తెలిపారు. పట్టణ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి వద్దు, పంట మార్పిడి జరగాలని పదే పదే చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా సంబంధించి విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర రైతాంగ ప్రభుత్వ తీరును గమనిస్తుందని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వమే అనుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ రైతులను అయోమయం చేసి వాళ్ళందరినీ కూడా తప్పుదో పట్టించి వాళ్ళను నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యం చేసుకుంటా కేంద్ర ప్రభుత్వంపై అబాండాలు వేసుకుంటా ఈరోజు వారి చేతగాక రైతులు వాళ్ళను ఏం గతి పట్టిస్తారో అని భయపడి నిన్న వాళ్ళు బీజేపీ పార్టీని కానీ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూసినాం. బీజేపీ పార్టీగా మేము వారిని ఒకటే అడగదలుచుకున్నాం. గత 2 ఏళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పంట మార్పిడి చేసేటటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివరించి రబీ సీజన్లో పంట మార్పిడి చేసేటటువంటి కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వానికి చెప్పినా కూడా మరి యథావిధిగా మన ముఖ్యమంత్రి గారి గురించి మనందరికీ కూడా తెలుసు, స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ లోపలికి పోతాడు. అందరం అడుగుతున్నాం, కేవలం వాళ్ళు చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో మొన్నటి వరకు కూడా రకరకాల హామీలు ఇచ్చిండ్రు. హుజురాబాద్ ఎలక్షన్ల ముందర దళిత బంధు అనేసి, లేకపోతే రైతులకు ఎరువులన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇంకా చాలా హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతోన ఈరోజు కేవలం ఈ వరిని ముందరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని శివారు గోదావరి నది వద్ద 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పరిశీలించారు. మినీ మేడారం సమ్మక్క జాతరగా ప్రసిద్ధిగాంచిన గోదావరికని సమ్మక్క సార్లమ్మ గద్దెల జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, లక్ష్మీనారాయణ, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. గోదావరి దాకా లైటింగ్ ఎట్లాగా ఉంటుంది కానీ పర్మనెంట్గా ఒక హైమాస్ లైట్ ఇన్ అండ్ అరౌండ్ ఇక్కడ పెట్టినా కూడా కొంచెం ఇంటర్నెట్లో ఇది ఎట్లాగో ఉంటుంది మేకప్ బయట గోదావరి పార్కింగ్ ఏరియాల ఇట్ సైడ్ క్యాంపింగ్ గ్రౌండ్ దాంట్లో కూడా ఒక టవర్ ఏర్పాటు చేస్తే ఎలక్ట్రికల్ వారు ఎవరు వచ్చారు ఇట్లా టవర్స్ అన్ని సివిల్ మెటీరియల్ చేస్తుంది వాళ్ళ పవర్ కేబుల్ కూడా ఇక్కడ అంటే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏంటంటే రోడ్ లైన్ వాళ్ళకి సపరేట్గా తీసుకున్నారు మీరు ఎక్కడ చూడాలి అట్లా అంటే బయట క్యాంపింగ్ గ్రౌండ్ ఇది చూడాలా, గోదావరి టు ఇక్కడికి వచ్చే రూట్లో చూడాలి. అక్కడ కూడా కొన్ని పోల్స్
కిందకి సింక్ అయినాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలెం జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆటోను రేసింగ్ బైక్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపల నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి క్రాంతి కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలలో ఉన్న క్రిస్టియన్లకు 100% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీలో ఉన్న క్రిస్టియన్లకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. అదే బీసీలలో ఉన్న హిందువులకు షెడ్యూల్లో గుర్తపడింది 10,000 ల్యాండ్ లోపల వస్తేనే ఇవాళ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఎందుకు ఈ వివక్షాన్ని అడగాలి మనం అందరం? ఎందుకు బీసీలో ఉన్న హిందువులు ఏం తప్పు చేశారు? బీసీలో ఉన్న క్రిస్టియన్లకు ఎట్లు ఇస్తావు, ముస్లింలకు ఎట్లు ఇస్తావు, హిందువులకు ఎందుకు ఇవ్వవు? వారికి 100% ఎందుకు ఇస్తున్నావు, బీసీలకు ఎందుకు ఇవ్వవు? ఇవన్నీ కూడా మనకి గ్రామ స్థాయి దాకా ఇవన్నీ సమస్యలు తీసుకుపోవాలి. దాదాపుగా ఇలా 3,500 కోట్లు స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కింద రావాల్సిన అవసరం ఉన్నది. 3 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్నది. అదేవిధంగా కొలువులు లేవు బీసీలకు. రుణాలన్నీ ఇస్తాయంటే 2018 నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా బీసీలకు రుణాలు లేవు. దాదాపుగా 5,5 లక్షల మంది ఇప్పటికి రుణాల కోసం, లోన్ల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇటు కొలువులు ఇయ్యడు, ఇటు రుణాలు ఇయ్యడు, ఇటు రాజకీయంగా అణిచివేస్తాడు, ఇటు సామాజికంగా బీసీలను చిన్న చూపు చూస్తాడు. మనం కూడా చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలో 3 మంత్రులు ఉంటే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది మంత్రులు ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఇట్లా అన్ని రంగాలలో బీసీలను అణిచివేస్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీ గ్రౌండ్ లో యునైటెడ్ మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరయ్యారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2021 సంవత్సరాలకు పూర్వం ఈ భూమిపై అవతరించిన యేసుక్రీస్తు మానవులకు మార్గదర్శకాలను సూచించారన్నారు. మానవ జీవితానికి సార్థకత చేకూరే గుణగణాలను, వ్యక్తిత్వాన్ని బోధించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ అందరి అవసరాలను తీరుస్తున్నారన్నారు. కేక్ కట్ చేసి పాస్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, RG1 GM కల్వల నారాయణ, కార్పొరేటర్లు, పాస్టర్లు పాల్గొన్నారు.
ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో మన దగ్గర ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్చిలో మేమందరం కూడా మా సోదరిమణులకు ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉండి ఖాళీగా ఉంటారు. కుట్టు శిక్షణ నేర్పించుకొని వాళ్ళకు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అని అంటే ప్రత్యేకంగా మన కొప్పుల ఈశ్వరన్న గారిని మన మంత్రివర్యులను కోరినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కుట్టు శిక్షణ నేర్చుకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఉచితంగా కుట్టు మిషన్ను ఇస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఈ యొక్క క్రిస్మస్ తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా మీ యొక్క సెంటర్లోనే కుట్టు శిక్షణ నేర్పించి వారికి అందరికి కూడా సంవత్సరం తిరిగే లోపు అందరికి కూడా కుట్టు మిషన్లను కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. దేవుడి దీవెనలతో ఈ యొక్క ప్రాంతంలో ప్రజాసేవ చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షకుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మమ్మల్ని దూతగా పంపి మీకు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆచంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జల మహేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలం యాదవ్, సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ నాయకులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్, అధ్యక్షుడు జగిని నాగభూషణం విన్నపం. ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్, పరకాల పట్టణం క్యాంపులో దుస్తులు పంపిణీ. హనుమకొండ జిల్లా పరకాలలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. కేరళలో బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హత్య, సికింద్రాబాద్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.